రైట్ స్క్రీన్ పైన ఏపీ రిజల్ట్ మీరు చూస్తున్నారు. కూటమి హవా మనకు క్లియర్ గా కనిపిస్తోంది. జిల్లాలు క్లీన్ స్వీప్ చేసుకుంటూ వెళ్తున్న పరిస్థితి కనిపిస్తోంది. ఒకవైపు టీడీపీకి 5 ఏళ్ల నిరీక్షణకి తెరపడింది అని చెప్పొచ్చు. ఏపీలో కూటమి జోరు కనిపిస్తోంది. ముఖ్యంగా రాయలసీమకు సంబంధించి కూడా టీడీపీ ముందంజలో ఉన్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తోంది. మనతో మాట్లాడేందుకు సుందర్రాం శర్మ గారు వైసీపీ సీనియర్ నాయకులు సిద్ధంగా ఉన్నారు. నమస్తే అండి, వెల్కమ్ టు ద డిబేట్. సుందర్రాం శర్మ గారు నమస్తే అండి. సుందర్రాం శర్మ గారు, ఇది మీరు అస్సలు ఎక్స్పెక్ట్ చేయని రిజల్ట్ అనిపిస్తోంది. జోష్న గారు, నాకు ఒక్కటైతే ఏంటంటే ఫస్ట్ ప్రజా తీర్పు ఏ రకంగా ఉన్నప్పటికీ మనం గౌరవించాల్సిందే. కాకపోతే ఇక్కడ నాకు ఒక్కటే వస్తుంది అంటే ఈ యొక్క ట్రెండ్ చూసిన తర్వాత అంటే నేను ఇప్పుడు మీతో ముందర ఒకటి చెప్పాల్సింది ఏంటంటే 2019లో నేను వైసీపీలో లేను, కాంగ్రెస్ పార్టీలో ఉన్నాను. యాక్చువల్గా 2019 ఎన్నికలు జరుగుతున్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు చాలా సార్లు అంటుండేవాడు, ఎలక్షన్ కమిషన్ దగ్గరికి వెళ్ళి గొడవ పడటం, ఎలక్షన్ ఈవీఎంల మీద ఆయన మాట్లాడటం, లేకపోయేటట్టయితే ఏమన్నా మాకు రావాల్సినటువంటి తెస్తున్నటువంటిది భారతీయ జనతా పార్టీ వాళ్ళు అడ్డం పడుతున్నారు అని చెప్పటం. దాంతో ఆయన ఢిల్లీ కూడా వెళ్ళిపోయేసి అక్కడ ఎలక్షన్ కమిషన్ తోటి ఈవీఎంల మీద మాట్లాడి ఆ ఈవీఎంలు ఏంటి అనేటువంటి చూపించడం. ఇవన్నీ చేసినప్పుడు నేనేమనుకునేవాడిని అంటే అప్పుడు కాంగ్రెస్ పార్టీ కూడా గొడవ చేసేది, రాహుల్ గాంధీ కానీ వీళ్ళందరూ కూడా అనేవాడు. అయితే నేనేమనుకున్నాను అంటే అంత పెద్ద ఎందుకు అనుకుని ఊరుకున్నా, బట్ ఐ డోంట్ హ్యావ్ ఎనీ దిస్ వన్. కానీ మొన్న ఎప్పుడైతే చంద్రబాబు నాయుడు గారు 0.85% ఉన్న బీజేపీ తోటి అంత ఇది చేయటం, అంత తిట్లు తిట్టిన నరేంద్ర మోడీ గారి దగ్గరికి వెళ్ళి కాళ్ళ వేళ పడటం, లేకపోతే ఢిల్లీలో 3 రోజులు కూర్చోండి మనం చూస్తే ఎందుకు ఈయన ఇట్లా చేస్తున్నాడు అనుకోవటం. రెండోది ఏమన్నా పవన్ కళ్యాణ్ గారు నన్ను తిట్టారు, ఇచ్చేశారు, ఎన్ని చేసినా ప్రాధాయపడి నేను కూటమిని ఏర్పాటు చేశాను అంటాం. ఒకటి మాత్రం మనం అందరూ యాక్సెప్ట్ చేయాల్సింది ఏంటంటే ఈ యొక్క ఏదైతే ఇప్పుడు కూటమి జరుగుతుందో దీనికి పూర్తిగా క్రెడిట్ ఇవ్వాల్సింది మాత్రం పవన్ కళ్యాణ్ గారికి. చంద్రబాబు నాయుడు గారు 0, కాకపోతే పవన్ కళ్యాణ్ గారిని పక్కన పెట్టుకోవటం, ఒక పక్కన ఏమన్నా బీజేపీని పెట్టుకోవటం చేశారు కాబట్టి డెఫినెట్. అయితే నాకు ఇవాళ ఒకటి ఏంటంటే మీరు ఇప్పుడే రాయలసీమ అన్నారు, జస్ట్ ఇప్పుడు ఐ రియల్లీ సర్ప్రైజింగ్ అనమాట. ఎందుకనంటే అసలు అట్లా ఆంధ్రప్రదేశ్ లో మన 2019 ఇప్పుడు